ఎంత జరిగినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ మొదటికే వచ్చావు. అసలేం చేస్తే నీ దరిద్రం మాకు వదులుతుందే? నువ్వో మేమో చచ్చేదాకా వదిలేలా లేవు. అత్తయ్యగారు, జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మీకు నా మీద కోపం ఉండటం సహజం. కానీ 2 నిమిషాలు ఓపికగా ఉండండి. జరిగిన దానికి నేను కారణం కాదని మీకు దొరబాబుకి అర్థమవుతుంది. మాకేం అర్థం కావాల్సిన పనిలేదు. ప్లీజ్ అత్తయ్యగారు. అన్నా, చిత్తరంజన్ని చంపింది వీడే కదా? వీణెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? పర్సనల్ గా ఉన్న పగతో మర్డర్ చేశాను, అసలు నేనెవరో తెలీదు అని వాడప్పుడే చెప్పాడు కదా. వీణ్ణి తీసుకొచ్చి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? ముందు అతను చెప్పేది వినండి దొరబాబు. చిత్తరంజన్ని చంపడం, చంపినోడు మాధవ్ గారి పేరు చెప్పడం, తర్వాత వాడు పారిపోవడం, వాడి ప్లేస్ లో నేను ఇక్కడికి వచ్చి మాధవ్ గారంటే నాకెవరో తెలీదు, నేనే చిత్తరంజన్ని పగతో చంపానని చెప్పడం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఇందులో జ్యోతి గారిది ఏం తప్పు లేదు. ఒకరు డబ్బులిస్తే ఇదంతా నేనే చేశాను. సూపర్ జ్యోతి, సూపర్. నువ్వు సూపర్ అంతే. అప్పటికప్పుడు కథలల్లడంలో, కట్టుకథలు చెప్పడంలో నీకు నువ్వే సాటి. నీ ముందు ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాలు రాసిన మహానుభావులు కూడా దిగదుడిపే. నీ నాటకాన్ని మేము నమ్మలేదని వీడికిదంతా చెప్పమని వెంట పెట్టుకొనొచ్చావా? నీ కాలం చెల్లింది. నీ మాటలు ఇంక రాజీవ్ కూడా నమ్మడు. జ్యోతి చెప్పేది కాస్త అర్థం చేసుకోవచ్చు కదమ్మా. చాలరా, వినేవాళ్లుంటే ఎన్నైనా చెప్తుంది. నిన్ను వదిలి వెళ్లడం ఇష్టం లేదు, బయట ఎక్కడా బతకలేదు, మన ఆస్తిని అనుభవించాలని కన్నేసింది. అది నీకు అర్థం కావడం లేదు. నువ్వు నమ్మినా దీన్ని నేను నమ్మను. నువ్వు తాళి కట్టినా సరే దీన్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా ఉండాల్సింది. నీ మొహం, కేవలం నీ మొహం చూసి ఆగాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఏయ్, నువ్విక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. పోవే బయటికి. రే, నువ్వు కూడా పో బయటికి. ఎవరు మీరు? నేను ఈయన వైఫ్నండి, మా కూతురు. ఎందుకు మీ ఫ్యామిలీ అంతా కట్టుకుని మా ఇంటి మీద పడ్డారు? మా అమ్మాయి బ్రతుకు కాపాడిన జ్యోతిగారు కష్టంలో ఉంటే మనుషులుగా మా మీద మాకే అసహ్యం వేస్తుందని జరిగిన నిజం నా భర్తతో మీకు చెప్పించాలని వచ్చాము. జ్యోతి మీ అమ్మాయిని కాపాడడం ఏంటి? నీకేం కాలేదు కదమ్మా? నా కూతురు ప్రాణాలు కాపాడారు. మీరు కలకాలం చల్లగా ఉండాలి తల్లి. నాన్నా, నువ్వేంటయ్యా ఇక్కడున్నావు? వీళ్ళిద్దరు నిన్నెందుకు అలా పట్టుకున్నారు? ఏం చేశావు? ఏం మాట్లాడవేంటయ్యా? ఇతను నీ భర్త అమ్మా? అవునమ్మా.
అతని వల్ల నా కాపురంలో కలకలం రేగింది. నా భర్త నా నుంచి విడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకిలా చేశావని నిలదీస్తుంటే నిజం చెప్పకపోగా తప్పించుకుని పారిపోతున్నాడు. ఏమయ్యా, మన బిడ్డ ప్రాణాలు ఇలా నిలబడ్డాయంటే దానికి కారణం ఈ తల్లి వల్లేనయ్యా. చెప్పయ్యా ఏమైందో, లేదంటే మన అమ్మాయి బ్రతుక్కి అర్థం లేకుండా పోతుంది. రేయ్, నీ కూతురు ప్రాణాలు కాపాడిన దేవతరా తను. తన కాపురాన్ని నిలబెట్టే నీ బాధ్యత విప్పరన్నారు. అమ్మా అమ్మా, ఇదంతా నేను డబ్బు కోసమే చేశాను. ఒకరు నాకు సుపారీ ఇచ్చి ఇదంతా చేయించారు. ఎవరు మీకు సుపారీ ఇచ్చింది? అది మాత్రం దయచేసి నన్ను అడగొద్దు. నేను వాళ్ళ పేరు చెప్తే నా భార్య కూతురి ప్రాణాలకి ప్రమాదం. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను, డబ్బు కోసం ఇదంతా చేసి అందులో జ్యోతి గారిని ఇరికించాను తప్ప అసలు జ్యోతి గారు తప్పే లేదు సార్. తన తప్పేం లేదు, నన్ను నమ్మండి సార్. ఇదిగోండి సార్, చూడండి సార్, ఇదిగోండి చూడండి చూడండి సార్. ఈ డబ్బులతో నా భార్య పిల్లల్ని తీసుకుని పారిపోదాం అనుకున్నాను. నిజం సార్, మళ్ళీ నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకరు సుపారీ ఇస్తేనే ఇదంతా చేశాను తప్ప జ్యోతి గారు తప్పేం లేదు సార్. మీకు సుపారీ ఇచ్చింది ఎవరు? ఇదంతా ఎవరు చేయించారు? ఓరి నాయనో, వీడిప్పుడు నీలంబరి ఆంటీ పేరు చెప్తే నా పేరు కూడా బయటకు వస్తుంది. వీడు నోరు విప్పకుండా కంట్రోల్ చేయాలి. నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నావంటే నిజమే చెప్పుంటావులే. ఇదేంటి శ్రావ్య ప్లేటు మార్చి ఇలా మాట్లాడుతోంది? దొరబాబు, నాది తప్పు లేదని, నా మీద పడిన నింద పోగొట్టుకోవాలనే వచ్చాను. నిరూపించాను. ఇక నేను వెళ్తున్నాను. జ్యోతి, అత్తయ్య గారు, మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. మీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టించాలని తప్పుడు ఆలోచన కూడా లేదు. మీ పరువు బజార్కి ఇచ్చాలన్న ఆలోచన అస్సలు లేదు. కానీ నా వల్ల మీరు బాధపడ్డారు. దయచేసి నన్ను క్షమించండి. జ్యోతి, జ్యోతి ఆగు. చెప్పాల్సింది చెప్పేశారుగా, మీరు ఇంకా ఇక్కడ ఎందుకు? బయలుదేరండి. ఎవరిదంతా చేసింది? నాకు తెలియకుండానే జ్యోతిని ఇరికించి అది ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేసిన ఆ అదృశ్య శక్తి ఎవరు? నాకు మేలు చేసింది నా శత్రువా, నా శ్రేయోభిలాష? ఎవరో తెలుసుకోవాలి. అమ్మయ్యా, నా పేరు బయటికి రాకుండా పెద్ద ప్రమాదం తప్పింది. జ్యోతి, జ్యోతి ఆగు. సారీ జ్యోతి, నిజం తెలియక తొందరపడి నీ మనసు చాలా బాధ పెట్టాను. పరిస్థితులు చేయి దాటాక కొన్ని సారీలకి విలువ ఉండదు బాబు.